హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్ అయితే మనకి వైసీపీకి భారీ విజయం అయితే చేకూరబోతోంది అంటూ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి మరో ప్రముఖ ఎగ్జిట్ పోల్ అంచనా చూసినట్లయితే ఆ సీట్లు ఎన్ని అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మాత్రం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక చూద్దాం. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. ఒక్కో రకమైన ఫలితాలు అయితే అంచనా వేశాయి. ఇక తాజాగా వచ్చిన మరో ప్రముఖ ఎగ్జిట్ పోల్ వైసీపీదే మళ్ళీ పవర్ అంటోంది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని, సీఎం జగన్ మళ్ళీ అధికారాన్ని దక్కించుకుంటారని టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ సర్వే అయితే తెలిపింది. ఈ అంచనా ప్రకారం చూసినట్లయితే ఏదైతే వైసీపీకి 51% ఓట్లతో ఈసారి 117 నుంచి 125 స్థానాలు అయితే గెలుచుకుంది. ఈ పోల్ ప్రకారం ప్రతిపక్ష టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కూటమికి సంబంధించి 47% ఓట్లతో 50 నుంచి 58 సీట్లు మాత్రమే సాధిస్తుంది. ఈ లెక్కను చూస్తే ప్రత్యర్థుల మధ్య ఓట్ల శాతంలో తేడా 4% మాత్రమే. కానీ ఆ 4% సీట్ల విషయంలో భారీ తేడాను చూపిస్తోంది. అంటే టీడీపీ కూటమి కంటే వైసీపీకి దాదాపు డబల్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఈ పోల్ అయితే చెబుతోంది. ఎందుకని చూసినట్లయితే ఏపీ అసెంబ్లీకి మ్యాజిక్ మార్క్ 88, కానీ వైసీపీకి అంతకంటే చాలా ఎక్కువే వస్తాయని ఈ పోల్ చెబుతోంది. వైసీపీ మరోసారి ఇంతలా సీట్లు రావడానికి ప్రధాన కారణం మహిళా ఓటర్లే అని ఈ పోల్ అంచనా వేసింది. అంటే సైలెంట్ ఓట్లు వైసీపీకే అన్నది ఈ పోల్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ఇది వరకు టీడీపీకి 23 సీట్లు ఉండగా జనసేన 1 సీటు గెలుచుకుంది. ఈసారి ఈ కూటమికి కనీసం 50 సీట్లు మాత్రమే వస్తాయని ఈ పోల్ అంచనా వేయడాన్ని చూస్తే ఓట్లు సీట్లుగా మారలేదని అనుకోవచ్చు. అంటే చాలా చోట్ల కూటమి అభ్యర్థులు స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది ఎగ్జిట్ పోలే కాబట్టి ఎగ్జాక్ట్ పోల్ అని మనం అనుకోలేం. ఈ ఒక్కరోజు ఓపిక పడితే రేపు క్లియర్ పిక్చర్ అయితే తెలిసిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే మనకి ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఒక ప్రముఖ ఎగ్జిట్ పోల్ సంస్థ ఏదైతే నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ సర్వే అయితే ఈ వివరాలను అయితే తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇలాగే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.